హలో స్టూడెంట్స్, ఏపీ పాలిసెట్ 2026 స్టూడెంట్స్ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ రివైజ్డ్ షెడ్యూల్ని ఆఫీషియల్గా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఓల్డ్ షెడ్యూల్ ఫాలో అవుతుంటే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఎండ్లో కంప్లీట్ రివైజ్డ్ షెడ్యూల్తో పాటు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ డేట్కి ఏం చేయాలి, కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్గా నోటిఫికేషన్లో ఏం చెప్పారో చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్కి రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అంటే ప్రీవియస్లీ అనౌన్స్ చేసిన డేట్స్ని రివైజ్ చేసి కొత్త డేట్స్ రిలీజ్ చేశారు. 0.1 ఫీ పేమెంట్. ఫస్ట్ యాక్టివిటీ కమిన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్. ప్రీవియస్లీ ఉన్న లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు జూన్ 24 నుండి జూలై 2 వరకు ఫీ పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. వెయిట్. మోస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఫీ పేమెంట్ కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయలేదు. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ యాక్టివిటీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్. మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్ వెరిఫై కాకపోతే లేదా కరెక్షన్ కావాలి అంటే హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేయాలి. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుండి జూలై 3 వరకు వెరిఫికేషన్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిందా లేదా చెక్ చేయకుంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. ఇది కౌన్సిలింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీ ప్రిఫర్డ్ కాలేజెస్, ప్రిఫర్డ్ బ్రాంచెస్ కరెక్ట్ ఆర్డర్లో సెలెక్ట్ చేయాలి. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 29 నుండి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయొచ్చు. వీడియో ఎండ్లో వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ కూడా చెప్తాను. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్. ఆల్రెడీ ఆప్షన్స్ ఎంటర్ చేశారా? డోంట్ వరీ, జూలై 5న ఆప్షన్ చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది. మీ ఆర్డర్ని మోడిఫై చేయొచ్చు. సీట్ అలాట్మెంట్ మోస్ట్ అవైటెడ్ అప్డేట్. సీట్ అలాట్మెంట్ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం జూలై 7న సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజన్లో ఉంటారు. సెల్ఫ్ జాయినింగ్. సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ జాయినింగ్ కంపల్సరీ. దాంతోపాటు అలాటెడ్ కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. డేట్స్ ఏంటి అంటే జూలై 8 నుండి జూలై 11 వరకు. క్లాస్ వర్క్. ఫైనల్గా క్లాస్ వర్క్ కమెన్స్మెంట్. ఆఫీషియల్ షెడ్యూల్ ప్రకారం జూలై 8 నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి కంప్లీట్ రివైజ్ షెడ్యూల్ క్విక్గా రీక్యాప్ చేసుకున్నాం. ఫీ పేమెంట్ 24th June to 2nd July. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 25th June to 3rd July. వెబ్ ఆప్షన్స్ 29th June to 4th July. ఆప్షన్ చేంజ్ 5th July. సీట్ అలాట్మెంట్ 7th July. రిపోర్టింగ్ 8th July to 11th July. క్లాసెస్ 8th July. నౌ కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. ర్యాండమ్ కాలేజెస్ సెలెక్ట్ చేయకండి. నోటిఫికేషన్ కంప్లీట్గా చదవకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయకండి. ఓల్డ్ షెడ్యూల్ ఫాలో అవ్వకండి. ఆల్వేస్ లేటెస్ట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ వెరిఫై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అఫీషియల్ రివైజ్డ్ నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ ఇంకేమైనా రివైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే లేటెస్ట్ అఫీషియల్ వెబ్సైట్ని కంపల్సరీ చెక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కమెంట్స్లో మీ డౌట్స్ టైప్ చేయండి. మన టీం పాసిబుల్ అయిన అంత ఫాస్ట్గా రిప్లై చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెక్వర్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.